ప్రజలను ఓటు అడగడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ఫిట్ అంటూ జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి విమర్శించారు. తన గెలుపు గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముళ్ళు సుధీకర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, అవినాష్ రెడ్డి తరపున ప్రచారం ఎలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి, భారతిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం మీకు తెలుసా లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. నీచ రాజకీయాలు చేయటం వైఎస్ సోదరులు మానుకోవాలన్నారు. కడప స్టీల్ ప్లాంట్, గండికోట పరిహారం ఏమయ్యాయి అంటూ ఆయన నిలదీశారు. తాను జమ్మలమడుగు అభివృద్ధిపై పూర్తి స్థాయిలో పరిజ్ఞానం కలిగిన వాడినని, 5 లక్షల కోట్లతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. రాజకీయాలు చేయడం కాదు కావాల్సింది. ఎంతో దొంగ మాటలు చెప్పి ఆదినారాయణరెడ్డి పొడిచి చంపినాడని కోడికత్తి డ్రామా అనేవు. ఈ డ్రామాలతో పోయింది ఆ రోజు కూడా నేను 31% ఓట్లు వచ్చినాయి. ఈరోజు మా భూపేష్ శర్మిలమ్మ ఒక్కటే చెప్తుంది అమ్మ, వాళ్ళిద్దరు సొంత చెల్లెలు చెప్తారు. కన్న కూతురు చెప్తుంది, వివేకానందరెడ్డి కూతురు, మా నాన్న చంపినది ఎవరు అని. చిన్న పిల్లాడంట, ఇంకా చిన్న పిల్లాడైతే పెళ్ళైంది సంతానం పెట్టగలిగిందని నాకు డౌట్. చిన్న పిల్లాడైతే చిన్న పిల్లాడు చెప్పడమే, చిన్న పిల్లాడికి సంతానం కలుగుతుందా? ఆమె చెప్తాను స్కూల్కి పోవాలి. మున్సిపాలిటీ చేసిన కారణంగా అత్యధికంగా పనులు జరిగినాయని, ఆస్తుల కల్పన జరిగిందని మీకు తెలియదా? వైఎస్ఆర్ పార్టీకి, అందులో వైఎస్ఆర్ పార్టీ మద్దతు ఇచ్చే వాళ్ళకు అదే మున్సిపాలిటీ కాకుంటే ఆస్తుల కల్పన 1/3 కంటే మించి పెరగకపోవు. స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది? గండికోట టూరిజం ఏమైంది? సిగ్గు లేదా ఓట్లు అడగడానికి? అన్ఫిట్ నన్నేదో మాట్లాడతారు. నేను అడుగోడు కూడా ఏం చేయాలని తెలిసిన పరిజ్ఞానం